హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యోగి ప్రియ వ్లాగ్స్. వీడియోలో మీకు ధ్వజస్తంభం మీద నీళ్ళు పోయడం, ఆంజనేయ స్వామి మీద నీళ్ళు పోయడం అక్కడ దాకా వీడియో చూసారుగా ఫస్ట్ వీడియోలో ఫస్ట్ పార్ట్లో. అండ్ ఈ వీడియోలో లోపల దేవుడి దగ్గర దర్శనం ఎలా చేసుకుంటున్నాము ఏంటి, దాని తర్వాత ఏ కార్యక్రమాలు జరిగినాయి, మళ్ళీ సాయంత్రం కూడా ఏం జరిగింది ఏంటి అని చూసేయండి. పలకాల మొత్తం ఏంటంటే దేవుడి గుడికి విరాళాలు ఇచ్చిన వాళ్ళు అండ్ కమిటీ మెంబర్స్ వాళ్ళ నేమ్స్ అన్నిటిని రాసి పెట్టి ఉంచారు. అవన్నీ ఇక్కడ డిస్ప్లే చేసి ఉంచారు. అందరూ చూసుకుంటూ వెళ్తున్నారు ఎవరు ఎంత ఇచ్చారు ఏంటి అని మొత్తం చూసుకుంటున్నారు ఎవరికి వాళ్ళు. గుడి దగ్గర పూజ అదంతా అయిపోయిన తర్వాత దేవుణ్ణి మొత్తం ఊరేగిస్తున్నారు. అలానే కోలాటాలు అవన్నీ ఆడిస్తున్నారు. అండ్ పోసేవాళ్ళు దేవుడి దగ్గర నీళ్లు జారువిడ్చి అలా కొబ్బరికాయలు కొడుతూ ఉన్నారు ఎవరికి వాళ్ళు. ఇదిగోండి ఆంజనేయ స్వామిని ఊరేగిస్తున్నారు. అలానే ధ్వజస్తంభాన్ని కూడా ఊరేగిస్తున్నారు. ఊరేగింపు అయిన తర్వాత ఆంజనేయ స్వామిని కిందకు తీసుకొని వచ్చి పనుకోబెడుతున్నారు. ఎందుకంటే పూజా కార్యక్రమాలు అన్నీ ఉన్నాయి, అందుకని కింద పెడుతున్నారు. అందరూ ఊరు వాళ్ళందరూ వచ్చి మగవాళ్ళందరూ వచ్చి హెల్ప్ చేస్తున్నారు. బస్తాలన్నీ కిందకి వేసి దాంట్ మీద పనుకోబెడదామని దేవుణ్ణి అలా పనుకోబెట్టారు. ఇక పూజ స్టార్ట్ అయింది. రేపు అందరూ హోమాల దగ్గర కూర్చొని పూజ స్టార్ట్ చేశారు. అండ్ 3 days ఇలానే పూజ చేయాలి, అందుకనే వచ్చి చేస్తున్నారు. అండ్ ఇంకోటి ఏంటంటే ఒకే బట్టల మీద పూజ చేయాలంట. 3 రోజులు పూజ కాబట్టి 3 రోజులు ఒకే బట్టలు వేసుకోవాలంట. అది దేవుడి దగ్గర చేయాలంట, అందుకనే అలా వేసుకోవాలి. అక్కడ పూజ అయిపోయిన తర్వాత ధ్వజస్తంభం మీద వడ్లు, మళ్ళీ ఆంజనేయ స్వామి మీద బియ్యం వేయాలన్నారు. ఎవరు తీసుకొచ్చిన వాళ్ళు వేస్తూ ఉన్నారు. చూడండి ఎంతమంది వచ్చారు. అక్కడ పూజ అయిపోయిన తర్వాత జంటలతో అందరితో అక్కడ పండ్లు పూలు అన్నీ పెట్టిస్తున్నారు. కొబ్బరికాయలు దేవుడికి ఏమేమి తీసుకొచ్చారో అన్నీ పెట్టిస్తున్నారు. అలానే అద్దం కూడా చూపించమన్నారు. ఎలా చూపిస్తున్నారు చూడండి మీరు కూడా. అలా చూపించి ఇక అలాగా చెయ్యాలంట. ఇగోండి అద్దం ఎలా చూపిస్తున్నారో మా అమ్మమ్మ చూడండి. అలా చూపించి అక్కడ దువ్వెన అన్నీ పెట్టాలంట. ఇలాగా అందరు జంటలతో పెట్టిస్తున్నారు. అలా పెట్టిన తర్వాత పూజ అయిపోయిన తర్వాత అందరం ఒక చోట ఉండమన్నారు. ప్రసాదాలు అన్నీ ఇస్తామని. ఇక ఈ పూజ అయిపోయిన తర్వాత అందరూ ఒక్కొక్క చోట కూర్చున్నారు ముచ్చట్లు పెట్టుకుంటూ. దాని తర్వాత ప్రసాదం ఇచ్చారు. ప్రసాదం ఇచ్చిన తర్వాత రేపు ఎన్నింటికి రావాలి ఏంటి అని చెప్పారు. అండ్ రేపు మాత్రం ఒక్క పూటే. అలాగా జరిగింది ఈరోజు మాకైతే డే.